హలో నమస్తే, వెల్కమ్ టు యువర్ అండ్ మై ఫేవరెట్ ఛానల్ డియర్ శీర్షిక. ఈ రోజు ఒక బ్యూటిఫుల్ మారల్ స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను. ఆ మారల్ స్టోరీ ఏంటో చూడాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ డియర్ శీర్షిక. అంతకంటే ముందు తెలుసు కదా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డియర్ శీర్షిక. అనగనగా ఒక ఊరిలో జమీందారు ఉండేవారు. వారి దగ్గర వెంకయ్య, నరసయ్య అనే ఇద్దరు పని వాళ్ళు ఉండేవారు. జమీందారు బాగా క్రమశిక్షణ కలిగిన మనిషి. పొద్దున్నే తెల్లవారుజామునే కోడి కూత పెట్టగానే లేచి వెంకయ్య, నరసయ్యలను కూడా లేపేవారు. కానీ వెంకయ్య, నరసయ్యలకు వారి బద్ధకం వల్ల ఈ విషయం అస్సలు నచ్చేది కాదు. లంకంత ఇంట్లో పందిరంత మంచం మీద హాయిగా పడుకున్న ఆయనకి పొద్దున్నే ఎలా మెలకువ వస్తుంది అని ఆ ఇద్దరు అనుకునేవాళ్ళు. కానీ కొన్ని రోజులు జమీందారును గమనించగా తెలిసింది ఏమిటంటే ఆయన దగ్గర ఒక కోడి పుంజు ఉందని, అది పొద్దున్నే కూత పెట్టగానే లేస్తున్నారని అర్థమైంది. అందుకే ఎవ్వరు లేని సమయంలో ఆ కోడి పుంజును తీసుకెళ్లి చంపేస్తారు. మరుసటి రోజు కోడి కొయ్యకపోవడంతో జమీందారు ఆలస్యంగా నిద్ర లేచారు. కానీ ఆ రోజు వెంకయ్య, నరసయ్యలు మాత్రం పొద్దెక్కేదాకా గురక పెడుతూ నిద్రపోయారు. కానీ జమీందారు తాను ఇలా ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయని, పొలానికి ఇబ్బంది అవుతుందని మరుసటి రోజు నుంచి ఎలాగైనా వేకువజాముని నిద్ర లేవాలని నిర్ణయించుకున్నారు. త్వరగా నిద్ర లేవాలన్న ఆతృతతో మరుసటి రోజు జమీందారు అర్ధరాత్రి నిద్ర లేచారు. ఎక్కడ తెల్లవారిపోయిందేమో అని పని వాళ్ళను కూడా నిద్ర లేపి పొలానికి పంపించారు. అప్పటి నుంచి ఆయనకి ఎప్పుడు మేల్కో వస్తే అప్పుడు నిద్ర లేచి పని వాళ్ళను కూడా నిద్రలేపి పొలానికి పంపించడం మొదలు పెట్టాడు. యజమానిని ఏమీ అనలేని వెంకయ్య, నరసయ్య కనీసం కోడి ఉండుంటే ఒకే సమయానికి లేచేవాళ్ళం, కానీ ఇప్పుడు మొదటికే మోసం వచ్చిందని, వాళ్ళ బద్ధకానికి తగిన శాస్తి జరిగిందని బాధపడ్డారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే, ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ ఏంటో మనకు తెలియదు, కానీ అది చేజారాకి దాని విలువ తెలుస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డియర్ శీర్షిక. సైనింగ్ ఆఫ్, బై బాయ్.